ఈటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదు. నెల్లూరు జిల్లా కందుకూరులో పలు స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి. అవగాహన ర్యాలీలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సింహా పిలుపు. తిరుమలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపడతాం. అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. ది చెన్నై షాపింగ్ మాల్లో మైమర్పిస్తున్న వెడ్డింగ్ కలెక్షన్. షాపింగ్ పై స్పాట్ గిఫ్ట్స్ అందిస్తున్నామన్న మేనేజర్ నాగేశ్వరరావు. ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు సీఎంకు స్థానిక నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఏపీని స్వర్ణాంధ్రగా చేసేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా దోబగుంట గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో స్టాళ్లను పరిశీలించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ ప్రజలతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. చెత్తను పునర్వినియోగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, అక్టోబర్ 2వ తేదీ నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించానన్నారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపుదలకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేస్తే వాటికి వడ్డీలు కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు. ప్రభుత్వం రాగానే రోడ్ల మరమ్మతులకు 1600 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. మన ఇంటి పైన మనం కూరగాయలు పండించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. దీనికి వారొక ఆదర్శం. వారిని అడుగుతున్నా, మీరు రాష్ట్రంలో మీరే కాకుండా కొన్ని దిక్కడ జరుగుతున్నాయి. మేము అందరినీ ఒక నెట్వర్కింగ్ చేస్తాం. మీరు రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్లో మోటివేట్ చేసి దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిలో తీసుకుపోతే 2 లాభాలు. మన ఇంట్లో తయారు చేసిన చెత్త మన ఇంట్లోనే కాంపోస్ట్ అవుతుంది. మన ఇంట్లోనే కూరగాయలు తయారు చేసుకుంటాం. రెండోది, మీరు ఆ చెత్త అంతా రోడ్డు మీద వేస్తే, లేకపోతే మురికి కాలువలో వేస్తే కాలువలన్నీ అక్కడ నిలిచిపోతాయి. అక్కడి నుంచి ఆ మురికి కాలువలన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. రెండోది, దీన్ని డిస్పోజ్ చేయడానికి కూడా చాలా సమస్యలు ఉంటాయి. అందుకే ఈరోజు ఒక నూతనమైన విధానానికి ముందుకు పోతున్నాం. వేస్ట్ టు వెల్త్ అని. చెత్త నుంచి డబ్బులు, సంపద సృష్టించే మార్గాలు ఏమున్నాయో అవన్నీ ఆలోచిస్తున్నాం. ఇక్కడే మీరు వస్తే మొత్తం స్టాల్స్ చూశారు. ఈరోజు సెల్ ఫోన్స్ అన్నీ వచ్చేసాయి, ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ వచ్చాయి. అవి ఎక్కడ వేయాలో తెలియదు. ఒకవేళ ఎక్కడన్నా మీ పొలంలో వేసినా, బావిలో వేసినా, భూమిలో వేసినా ఇది ఇంకిపోదు. దాన్ని మళ్ళీ ఏ విధంగా రీసైక్లింగ్ చేయాలని ఆలోచిస్తున్నాం. పేపర్లు కానీ, ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ అన్నీ కూడా రీసైక్లింగ్ చేసే పరిస్థితి వస్తుంది. కడాన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా మన ఇల్లు కట్టినా కొట్టేస్తే అందులో నుంచి మళ్ళా శాండ్ తీసుకోవచ్చు, అందులో నుంచి మళ్ళా కంకర తీసుకోవచ్చు. ఇలాంటి చాలా వచ్చాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే మీ ఊర్లోనే కందుకూరులో 25 మెట్రిక్ టన్నులు కెపాసిటీతో పొడి చెత్త, తడి చెత్త 2 కలిపేసి వేస్తున్నాం. చెప్పినా కూడా చాలామంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉండే బిజీగా ఉంటారు. 2 డస్ట్బిన్లు పెట్టాలి, ఏది ఎక్కడ వేయాలో తెలియదు. ఇలాంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈరోజు ఇక్కడ పెట్టాం. 25 మెట్రిక్ టన్నులు మీరు కానీ తెల్లవారు తీసుకొస్తారు, ట్రక్లో తీసుకొచ్చి అక్కడికక్కడే సెగ్రిగేట్ చేసి కాంపోస్ట్ పోయేది కాంపోస్ట్ పోతుంది, రీసైక్లింగ్ పోయేది రీసైక్లింగ్ పోతుంది. దానికి కూడా ప్రారంభం స్టార్ట్ చేశాం. అది ఈ కందుకూరులో ఈరోజు స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చెత్త ఎక్కడా పేరకపోయే పరిస్థితి ఉండదు. ఏ రోజుకి ఆ రోజు చెత్త అంతా కూడా రీసైక్లింగ్ అన్న వెళ్తుంది, లేకపోతే కాంపోస్ట్ అయి ఎరువులు వెళ్ళి పొలానికి అన్న వెళ్తాయి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
తొలుత కందుకూరుకు చేరుకున్న సీఎంకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యం చేరాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. హెల్మెట్ ధారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనకాపల్లి జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గత నెల 16 నుండి ఈ నెల 15 వరకు పోలీసు, ఆర్టీఏ, రెవెన్యూ యంత్రాంగంతో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఈ ఏడాది 310 మంది మృత్యువాత పడ్డారని ఎస్పీ తెలిపారు. వాహనాలు నడిపిన వారే అధికంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, క్షతగాత్రులుగా మారడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు, ధరించకపోవడం వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ర్యాలీ చేపట్టామని తెలిపారు. Citizens of Anakapalli, మన officers for organizing this wonderful event. ఈ లాస్ట్ 1 month లో మనం ఆల్మోస్ట్ 200 పైన రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా నో హెల్మెట్ రూల్ చాలా చోట్ల ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. నాట్ జస్ట్ ఇన్ అనకాపల్లి టౌన్ బట్ ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్. Then only it will be considered a success for our district. Anakapalli district should be a role model for all the other districts in terms of traffic enforcement. Manaki national highway oka pedda stretch Anakapalli district lo kuda untundi. Because of that, unfortunately 2024 lo 300 and plus deaths mana daggara jarigindi. It is very, very unfortunate. 90% fatality తగ్గించడానికి మనకి అవకాశం ఉంటుంది. సో హెల్మెట్ is very, very important for everybody, for all of us, including the police personnel. అది సేమ్ మెసేజ్ ఇవ్వడానికి మనం ఈరోజు సిఎస్ఆర్ కింద హెల్మెట్స్ కూడా మన పోలీస్ పర్సనల్కి ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన పోలీసు వాళ్ళు ఇది హెల్మెట్స్ అన్ని చోట్ల వేసుకుంటే ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ పోలీస్ పర్సన్ ఆన్ 2-wheelers వితౌట్ అ హెల్మెట్. వ్యర్థాల నిర్వహణలో దేశంలో ఇతర ఆలయాలకు టీటీడీ ఆదర్శంగా నిలుస్తోందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్ వద్ద టీటీడీ అధికారులతో కలిసి ఆయన స్వచ్ఛంద ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛత అనేది నాగరికతకు, సంస్కృతికి ప్రతిబింబమని అన్నారు. ఎక్కడ స్వచ్ఛత బాగుంటుందో అక్కడ పరిపాలన బాగుంటుందని చెప్పారు. స్వచ్ఛ ఏపీలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా తిరుమల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో 24 గంటల పాటు 1200 మంది సిబ్బంది పరిశుభ్రత కోసం పనిచేస్తున్నారని అన్నారు. రోజుకు 75 మెట్రిక్ టన్నుల తడి, పొడి, చెత్త పోగవుతోందన్నారు. ఐఓసీఎల్ ప్లాంట్ ద్వారా జూన్ నుంచి 45 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో పాటు 1.5 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేసి అన్నప్రసాద కేంద్రంలో వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, అధికారులు పాల్గొన్నారు. సో అందరికి కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఇది నిరంతరంగా కూడా సెన్సిటైజేషన్ చేస్తూ హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ ఇన్స్పెక్టర్స్ ద్వారా ఎప్పటికప్పుడే వాళ్ళకి ట్రైనింగ్ చేయడం, సెన్సిటైజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వచ్ఛత అనేది కల్చర్కి, మన సివిలైజేషన్ కల్చర్కి యొక్క ప్రతిబింబం. ఎప్పుడు కూడా స్వచ్ఛత బాగున్నప్పుడు అక్కడ క్రమశిక్షణ ఉందని, అక్కడ పరిపాలన బాగుందని చెప్పి నానుడి ఉంది. మీ అందరికీ తెలుసు, మేము ఈ మధ్య రథసప్తమిలో స్వచ్ఛత మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటే 97% ఫీడ్బ్యాక్ వచ్చింది. అంత బాగా ఒకవైపు వేస్ట్ కనపడుతున్న సెకండ్ మినిట్లో ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఎక్కడికక్కడ డెసిగ్నేషన్ ప్లేస్లకి పంపడం జరిగింది. సో మీకు టీటీడీ మరింతగా ముందుకెళ్ళి రాబోయే కాలంలో వేస్ట్ మేనేజ్మెంట్లో ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ ద కంట్రీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీ అందరూ కూడా భాగస్వాములై అందరూ కూడా వారు క్రమశిక్షణతో, భక్తులు కూడా వచ్చిన భక్తులు క్రమశిక్షణతోటి ఇక్కడ ఉన్న టీటీడీ వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటిస్తూ డిజిగ్నేటెడ్ దాంట్లో వేస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా సులభతరం అవుతుందని తెలియజేస్తున్నాను. సో ఇది అందరూ కూడా స్వచ్ఛత అనేది అందరి బాధ్యత. టీటీడీ ముందుండి చేయాల్సిన బాధ్యత ఉన్నా మీరందరూ కోఆపరేట్ చేస్తేనే
అందరూ కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మరింతగా విజయవంతం కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ది చెన్నై షాపింగ్ మాల్లో శుభ వివాహ కలెక్షన్ వినియోగదారులను మంత్రముగ్ధులను చేస్తోంది. వెడ్డింగ్ సీజన్ కావడంతో ప్రత్యేక కలెక్షన్ కనువిందు చేస్తోంది. వధూవరులకు ప్రత్యేక వస్త్రాలు మైమరిపిస్తున్నాయి. పెళ్లి షాపింగ్పై విలువైన స్పాట్ గిఫ్ట్స్ అందిస్తున్నారు. ది చెన్నై షాపింగ్ మాల్ విశాఖలో ఈ పేరు మారుమోగిపోతోంది. వస్త్ర సోయగాలు కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి. ఒకదానికి మించి మరొకటి వారేవా అనిపిస్తున్నాయి. డాబా గార్డెన్స్ మెయిన్ రోడ్లోని చెన్నై షాపింగ్ మాల్ శుభ వివాహ కలెక్షన్తో సరికొత్త శోభను సంతరించుకుంది. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా ప్రత్యేక వెడ్డింగ్ కలెక్షన్ విభాగం వినియోగదారులను కట్టిపడేస్తోంది. పెళ్లింటి వారు షాపింగ్ చేసుకునేందుకు వన్ స్టాప్ డెస్టినేషన్గా డాబా గార్డెన్స్లోని ది చెన్నై షాపింగ్ మాల్ నిలుస్తోంది. ఆధునిక సాంప్రదాయ వస్త్రాలను మేళవించి అద్భుతమైన కలెక్షన్ను మార్కెట్లో పోటీ ధరలకు వినియోగదారులకు అందిస్తున్నారు. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, యూత్ ఫ్యాషన్స్ ఇలా అన్ని వర్గాలకు సరిపడే వస్త్రాలు నమ్మకమైన ధరలకు లభిస్తున్నాయి. పెళ్లింటి వారు కుటుంబాలతో వచ్చి వివాహ షాపింగ్ చేసి స్పాట్ గిఫ్ట్స్ను సొంతం చేసుకుంటున్నారు. ది చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెడ్డింగ్ కలెక్షన్ మరింతగా ఆకట్టుకుంటోందని చెబుతున్నారు. నాణ్యత, నవ్యత, నమ్మకమైన ధరలకు వస్త్రాలను అందిస్తున్నారని అన్నారు. హలో, మై నేమ్ ఈజ్ అనుపమ. చెన్నై షాపింగ్ కాంప్లెక్స్ ఇది వెరీ నైస్ అండ్ రేట్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. సారీస్ ఈజ్ వెరీ నైస్. వర్కర్స్ ఈజ్ వెరీ నైస్ అండ్ సర్వీస్ ఈజ్ ఎక్సలెంట్. చెన్నై షాపింగ్ మాల్ చాలా బాగుంది. న్యూ కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి. సారీస్ వెడ్డింగ్ వేర్కి చాలా బాగున్నాయి. సారీస్ అన్నీ రీజనబుల్గా ఉన్నాయి రేట్స్. ఇక్కడ కస్టమర్స్కి మాత్రం చాలా మంచిగా చూపిస్తున్నారు. అంతా బాగుంది, చాలా సూపర్గా ఉంది. అందరూ వచ్చి చెన్నై షాపింగ్ మాల్లో కలెక్ట్ చేయాలి. ఈరోజు చెన్నై షాపింగ్ మాల్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్ అంతా చాలా బాగుంది. బ్రైడల్ డిజైన్స్ అంటే లెహెంగాస్ అన్నీ చాలా బాగుంది. వెడ్డింగ్ సీజన్ సందర్భంగా శుభ వివాహ కలెక్షన్ పేరిట విస్తృత శ్రేణిలో వివాహ వేడుకల వస్త్రాలను అందుబాటులో ఉంచామని ది చెన్నై షాపింగ్ మాల్ మేనేజర్ వి నాగేశ్వరరావు తెలిపారు. మార్కెట్లో పోటీ ధరలకు వస్త్రాలను విక్రయిస్తున్నామని, తమ షోరూంను ఆదరించాలని కోరారు. పెళ్లి షాపింగ్పై స్పాట్ గిఫ్ట్స్ను అందజేస్తున్నామని తెలిపారు. ఆదరించి అభిమానిస్తున్న వస్త్రాభిమానులందరికీ కూడా చెన్నై షాపింగ్ మాల్ వారి వివాహ మహోత్సవాలకు ఆహ్వానం. ఈ వివాహ వేడుకల సందర్భంగా చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే ప్రతి షాపింగ్ మీద మీకు స్పాట్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఈ రోజు నుంచి చెన్నై షాపింగ్ మాల్ విశాఖపట్నంలో ప్రారంభించాము. అలాగే ఈ స్పాట్ గిఫ్ట్లు అనేవి కూడా 10,000, 15,000, 20,000, 30,000, 50,000 ఇలా మీరు ఖరీదు చేసేటటువంటి మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్ ది స్పాట్లో అక్కడే గిఫ్ట్లు ఇస్తారు. అన్ని రకాలుగా అందరికీ కావాల్సినటువంటి అన్ని తరగతుల వాళ్ళకి అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలు నమ్మకంగా అందిస్తున్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా కస్టమర్ల అభిమానం చేరుకున్నటువంటి సంస్థ ఇవాళ విశాఖపట్నంలో అతి తొందరలో మీ అందరికీ చేరువయ్యి మీ ఆదరాభిమానాలని తీసుకోగలిగాము. అలాగే అదే ఉత్సాహంతో మిమ్మల్ని ఇంకా ఉత్తేజపరచడం కోసం ఈ వివాహ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరికి చెన్నై షాపింగ్ మాల్ నుంచి ఒక జ్ఞాపకం ఉండాలనే ఉద్దేశంతో ఒక స్పాట్ గిఫ్ట్ ఇవ్వడానికి మేము నిర్ణయించుకొని చేస్తున్నాం. దీన్ని అందరూ కూడా ఆదరించి ఈ వివాహ వేడుకలను జయప్రదం చేసి ప్రతి ఇంట చెన్నై షాపింగ్ మాల్ ఒక జ్ఞాపకం, ఒక విలువైనటువంటి గిఫ్ట్ ఉంటుంది. కంపల్సరీ వచ్చి షాపింగ్ చేయండి, విలువైన గిఫ్ట్లు పట్టుకెళ్ళండి. వివాహ వేడుకల సందర్భంగా లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్ ది చెన్నై షాపింగ్ మాల్లో కొనుగోలుదారులను కట్టిపడేస్తోంది. నమ్మకమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు అందించడంతో వినియోగదారులు క్యూ కడుతున్నారు. పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్లకు కేంద్ర మాజీ సాయుధ పోలీసు బలగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు.
పెదగంట్యాడ పోలీస్ స్టేషన్ జంక్షన్ నుంచి పాత గాజువాక జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 14న ఉగ్రవాదుల దాడుల్లో జవాన్లు వీరమరణం పొందారని, ప్రతి ఏటా ఫిబ్రవరి 14న బ్లాక్ డేగా పాటిస్తున్నామని సంఘం కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలిపారు. పారామిలిటరీ జవాన్లకు సంక్షేమం అందించాలని కేంద్రం జీవోలు విడుదల చేసినప్పటికీ రాష్ట్రం నుంచి ఎలాంటి సంక్షేమం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మన ఏదైతే 2019 ఫిబ్రవరి 14 నాడు మా సైనికులు ఎంతో ఒక కాన్వాయ్లో వెళ్తుంటే కొంతమంది ఉగ్రవాదులు దాష్టికంగా దాడి చేసి మా సైనికులను పొట్టలు పెట్టుకున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఫిబ్రవరి 14ని బ్లాక్ డేగా ప్రకటిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 14ని బ్లాక్ డేగా అందరూ ప్రకటించాలని, అలాగే అమరవీరులైన మా సైనికులకు శ్రద్ధాంజలి ఘటించాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. ఆర్మీ డిఫెన్స్ వాళ్ళకి మేము ఇవ్వద్దని చెప్పలేదు సార్. మా సుప్రీం పౌరాలు వాళ్ళకి ఇవ్వద్దు అని మేము చెప్పలేదు. మా జవాన్లు కూడా రాత్రులు పగలు డ్యూటీ చేస్తున్నారు బోర్డర్లోనే. మరి మా జవాన్లు కూడా వాళ్ళకి వెల్ఫేర్ ఇవ్వాలి కదండి. ఒక మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుండి ఒక జీవో ఆర్డర్ రిలీజ్ అయింది. ఆ జీవో గత 12 సంవత్సరాలుగా అయినా ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదు సార్? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మా పారామిలిటరీ జవాన్లకి వెల్ఫేర్ ఇమ్మని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మారుతున్న జీవనశైలి, వ్యాయామలేమి, పొగాకు, మద్యం సేవించడంతో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని MGM 7 Hills హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం భాస్కర్ రావు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన పెంచుకుని తరచూ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పారు. గుండె ఆరోగ్యానికి సంబంధించి ఏమాత్రం తేడా కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. MGM 7 Hills ఆసుపత్రిలో గుండె వ్యాధులు, శస్త్రచికిత్సలకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. డయాబెటీస్ అంటాం కదా, అలాగే పొగాకు వాడకం, సిగరెట్టు, బీడీ, చుట్ట లేదా కైని అట్లాంటివి ఓరల్గా కానీ స్నఫ్ కానీ పక్కవాడి సిగరెట్ తాగుతుంటే ఉండటం కానీ, సో సిగరెట్ తాలూకా పొగాకు తాలూకా ఇన్ఫ్లుయెన్స్, హై బ్లడ్ షుగర్స్, హై బ్లడ్ ప్రెషరు, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, వ్యాయామం చేయకపోవటం, వ్యాయామం చేయకుండా ఫిజికల్ యాక్టివ్ లేకుండా ఉండటం, అలాగే ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవటం, వెజిటబుల్స్ తినకుండా, ఫ్యాటీ ఫుడ్, హై క్యాలరీ ఉన్న డైట్స్, షుగర్స్ ఉన్న డైట్స్ ఎక్కువగా తీసుకునేటప్పుడు ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇదే కాకుండా వర్క్ ప్లేస్లో కానీ ఇంట్లో కానీ స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని సైంటిఫిక్గా తెలుస్తుంది. సో మనం ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. పొగాకు జోలికి వెళ్లకుండా ఉండటం, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం, అలాగే వ్యాయామం సరిగా చేయటం, బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగరు ఇట్లాంటివి ఉంటే వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవటం, ఇట్లాంటి వాళ్ళ వల్ల స్ట్రెస్ తగ్గించుకోవటం, యోగా చేయవచ్చు, మెడిటేషన్ చేయవచ్చు. స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే వీటన్నిటి వల్ల ఆల్మోస్ట్ ఒక 90% వరకు రిస్క్ మనం హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ రాకుండా మనం నియంత్రించుకోగలం. ఒకవేళ వస్తే మనకి ఇండియన్స్లో ఏంటంటే హార్ట్ అటాక్స్ మిగిలిన వాళ్ళతో పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తాయి. 10 ఏళ్ళు ముందుగా వస్తాయి. అంటే 10 ఏళ్ళు ముందుగా వస్తే మనం సంపాదించే వయసులో హార్ట్ అటాక్స్ వచ్చి పని చేయలేని పరిస్థితి వస్తే దేశానికి, సంఘానికి కూడా చాలా నష్టం కదా. సో అందుకని మన దేశంలో ఎర్లీగా వస్తాయి, సివియర్గా వస్తాయి, ప్రాబ్లం ఎక్స్టెన్సివ్గా వస్తుంది కాబట్టి కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ కాబట్టి మన దేశానికి చాలా ఇంపార్టెంట్ హార్ట్ అటాక్స్ అవి నియంత్రించుకోవటం, రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకోవటం, అలవాట్లు, లైఫ్ స్టైల్ కరెక్ట్గా చూసుకోవటం. హార్ట్ అటాక్ వచ్చిందని అనుమానం వచ్చినప్పుడు కూడా మన దేశంలో చాలా లేటుగా వచ్చే అవకాశం కలుగుతుంది, అది అవగాహన లేకపోవటం వల్ల. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వీలైనంత తొందరగా మనం గోల్డెన్ అవర్ అంటాం, అంటే హార్ట్ అటాక్ వచ్చిన 1 అవర్లోగా మనం సరైన వైద్యం, అంటే ఆ బ్లాక్డ్ ఆర్టరీని ఓపెన్ చేసుకోవటం వల్ల చాలా వరకు మోర్టాలిటీని తగ్గించుకోవచ్చు, కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు. సో ఎవరైనా హార్ట్ అటాక్ అని ప్రాబ్లం అని అనిపిస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనో ఇంకేదో అనో చెప్పి టైం వేస్ట్ చేయకుండా వెంటనే టెర్షరీ కేర్ హాస్పిటల్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ ఉంది, 24/7 అన్ని రకాల
ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి హార్ట్ అటాక్స్. కాబట్టి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వాటిని సరైన ట్రీట్మెంట్ తొందరగా తీసుకోగలిగితే చాలా వరకు హార్ట్ అటాక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అరికట్టగలుగుతాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ పాట, సంఘమిత్ర సూరిబాబు పాట పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆలోపింపజేసింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సంఘమిత్ర సోషల్ సర్వీస్ పేరిట 3 రోజుల పాటు అవగాహన ఉద్యమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోకపోతే వచ్చే పరిణామాలను వివరిస్తూ దేవిశ్రీ పలు గీతాలను ఆలపించి చైతన్యపరిచారు. బ్రహ్మకుమారి రమ, విశ్రాంత ఆచార్యుడు సూరప్పుడు అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు నిబద్ధతతో పనిచేసి కాపాడుకోవాలని సూరిబాబు అన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అడ్డదారులు పందికొక్కలాగా మొత్తం తోళ్ళ సంస్థలకు సంపదని అడ్డదారిలో తినేస్తున్నారు. ఆ సంపదను రోజు ఒక కొండ నియమించి కొంచేసి రోజుకో చిన్న ముఖం తీసేస్తే కొండ బండయించి మొత్తం ఏమీ లేకుండా అయిపోతుంది. అలా కాకుండా నుంచి అలాంటి సంస్థలో ఉన్న అక్రమాలని ఆ సంస్థ వాళ్ళే పట్టుకోవాలి. అలాగే ఆ సంస్థలో అనేటిదంటే ఎవరైనా విశ్వాసంగా ఉండాలండి. నేను బాగా పనిచేస్తున్నాను, మిగతా వాళ్ళు నాకు సంబంధం లేదు, మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, నా జీతం నాకు వస్తుంది నాకు అనేసి అలా ఉండకూడదండి. విశ్వాసంగా ఉండాలి కంపెనీకి. అలాగే ఎవరినైనా ఇలా అక్రమాలుగా చేస్తే వాళ్ళు పట్టుకొని ఇది అవ్వాలి. పట్టుకొని చేసిన నాడే ఆ సంస్థ నిలబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. ఏ రోడ్డు మీద ఉన్న ఒకళ్ళు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ కాపాడు. మీరు ఎప్పుడైతే లాస్కి గురి చేస్తారో అక్కడి నుంచి మీకు కౌంటర్ స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ పరంగా అవడానికి. అది ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు ఏంటి ఏది ప్రభుత్వాలకు మరి నాకెందుకు ఈ సమాజం ఏమిచ్చింది అని కాకుండా ఈ సమాజానికి మనం ఏమిచ్చామనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కార్యక్రమంలో మరి ఈరోజు పోరాటాల సూరిబాబుగా పేరుగాంచినటువంటి మా సూరిబాబు గారు ఇంకా అత్యధిక పోరాటాలు చేయాలని, ఆ పోరాటాలకి సంఘీభావంగా నా వంతు పాటు ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గాజువాక పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 140 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. శిబిరంలో పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తాన్ని దానం చేశారు. క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ ఆదేశాల మేరకు 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలన్న లక్ష్యంతో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించామని క్లబ్ కార్యదర్శి గీత తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి 2 ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు శైలజ, శ్రీనివాసరావు, రామ్జీ తదితరులు పాల్గొన్నారు. జయవాసవి మేము ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టాము. ఫస్ట్ జోన్ తిను బ్లడ్ డొనేషన్ ఇచ్చారు భారతి గారు, జోన్ చైర్ పర్సన్ బ్లడ్ ఇచ్చారు. దానివల్ల ఇవాళ చాలా మంది కూడా బ్లడ్ క్యాంప్ వస్తున్నారు, బ్లడ్ ఇస్తున్నారు. ఇది చాలా మందికి ప్రాణాలు కాపాడటానికి బ్లడ్ ఉపయోగం ఉంటుంది. వాళ్ళు 45 కేజీలు పై బరువు ఉండాలి. 12.5 గ్రాముల హెమోగ్లోబిన్ ఉన్నవారు ముందు రోజు రాత్రి పూర్తిగా నిద్ర ఉండాలి. ఉదయం అల్పాహారం తప్పక తీసుకోవాలి. ఈ రక్తదానానికి వాడే పరికరాలు స్టెరిలైజ్ చేయబడతాయి, మరలా వాడరు. ఒకసారి వాడింది మళ్ళీ రెండోసారి వాడరు. అందువల్ల రక్తదానం క్షేమదాయకం. అందరికీ నమస్కారం. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారిలో భాగంగా డిస్టిక్ V201A గవర్నర్ తమ్మన అమర్నాథ్ గారి నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ నుంచి భీమ్లీ వరకు జరగబోతున్న మెగా రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నాము. అయితే ఇక్కడ గాజువాక వచ్చేటప్పటికి కనితి రోడ్లో ఒక పెట్టాము, అలాగే పాత గాజువాకలో ఒక రక్తదాన శిబిరాన్ని పెట్టాము. అయితే ఈ గాజువాక కనితి రోడ్లో చుట్టుపక్కల ఉన్న వాసవి క్లబ్ నాయకులు, అలాగే సంఘ పెద్దలు, కళాశీలు జనాలు అందరూ వచ్చి ఈ మా రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో రీజన్ మా విశాఖపట్నం రీజన్లో ఉన్న అన్ని క్లబ్లు కలిపి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నారు. ఈరోజు అక్కడ కొమ్మాది నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ఉన్న అన్ని క్లబ్లు కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి తమ్మన అమర్నాథ్ గారి ఆదేశాలతో అన్ని క్లబ్లు అన్ని రీజన్లో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర ప్రథమ మహాసభలు ఈ నెల 20వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను అల్లిపురం సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలన్న ఆలోచనతో డిమాండ్తో ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు చెప్పారు. రాష్ట్రంలో 4000 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి ఈపీడీసీఎల్లో ఉద్యోగాల అవకాశాలు కల్పించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మన్మథరావు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఉన్నప్పుడు వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి ఈపీడీసీఎల్లో కల్పించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అది ఒక్కటే కాదు, వీరి జీతభత్యాల్లో కూడా మెరుగైన పరిస్థితి కల్పించాలి. వీరికి కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. పీఎఫ్ గ్రాట్యుటీ చట్టబద్ధమైన వసతులన్నీ కల్పించి వీరిని ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 26 మార్చి నాటికి ఈ దేశంలో తీవ్రవాదాన్ని అణిచివేస్తామని చెప్తున్నారు. అది కళ. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మౌలికమైన పరిస్థితుల్ని చక్కదిద్దాలి, చట్టబద్ధమైన అవకాశం ఇవ్వాలి. కార్మికుల్ని చట్టబద్ధంగా కార్మికులు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి కనీస వేతనం ఇవ్వాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి. నిరుద్యోగ యువతకి ఉద్యోగం అవకాశం కల్పించినప్పుడు తీవ్రవాదం అన్నది ఉండదు. కానీ మీరు ప్రభుత్వాలు సంస్థలన్నింటినీ అదానీలకి, అంబానీలకి అమ్మేసి ఓ పక్క ప్రైవేటు పరం చేస్తూ వ్యక్తులను నిరుద్యోగులు చేసినప్పుడు తీవ్రవాదం తీవ్రవాదం ఎక్కడ తగ్గుతుంది? తీవ్రవాదం సమూలంగా పోవాలంటే సమస్యలు పరిష్కరించాలి. ప్రజల యొక్క దైనందిక జీవితంలో మార్పు రావాలి. ఉద్యోగుల యొక్క భద్రత కావాలి. ఉద్యోగులకి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పించినప్పుడే ఈ దేశం జీడిపి పెరుగుతుంది తప్ప మీరెంచేపు అదానీకి, అంబానీకి సంస్థలకు అమ్మేస్తే వారు అప్పులు ఎగ్గొట్టి కోట్ల రూపాయల బ్యాంకులు అప్పులు ఎగ్గొడుతున్నారు. సామాన్యుడు ఎవడైనా ఒక బ్యాంకులో చిన్న అప్పు ఎగ్గొడితే వారు ఇల్లు జప్తు చేస్తున్నారు తప్ప మీరు అదానీలకి, అంబానీలకి కోట్ల రూపాయల అప్పులు రద్దు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరాలు మారాలని, ఆ విధంగా రేపు రాష్ట్ర మహాసభలో సరైన నిర్ణయాలు తీసుకుంటామని తెలియదు. హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవచ్చని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నర్సీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రధానంగా రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మోటార్ సైకిల్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ సీజ్ చేస్తామని, మైనర్ల డ్రైవింగ్ పై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదు. నెల్లూరు జిల్లా కందుకూరులో పలు స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి. అవగాహన ర్యాలీలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సింహ పిలుపు. తిరుమలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపడతాం. అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. ది చెన్నై షాపింగ్ మాల్లో మైమర్పిస్తున్న వెడ్డింగ్ కలెక్షన్. షాపింగ్ పై స్పాట్ గిఫ్ట్స్ అందిస్తున్నామన్న మేనేజర్ నాగేశ్వరరావు. ఇవి బులెటిన్లో అప్డేట్స్. నమస్తే.